అందరికీ నమస్తే అండి. సంక్రాంతి హాలిడేస్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి ప్రయాణం వెళ్తున్నాము. ఈ హాలిడేస్లో మా బాబుకి నాకు తీపి జ్ఞాపకంగా ఉండే విధంగా 2 పాటలు తీసాము. దానికి మీరందరూ అందిస్తున్న మీ ఆదరాభిమానాలకి, మీ యొక్క అమూల్యమైన కామెంట్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ అభిమానం మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆ దేవుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆశలే ఆటలై ఊసులే పాటలై ఉండిపోనా నీ గుండెలో, ఉండిపోనా నీ కళ్ళలోనే. వీడు పుట్టినప్పటి నుంచి వీడే నా జీవితంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది నా కొడుకు సైఫు. వాడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను, నా జీవన విధానాన్ని చూస్తూ పెరుగుతూ పెద్దవాడయ్యాడు. నేనేం చేస్తే వాడు అదే చేసేవాడు, నేనేం తింటే వాడు అదే తినేవాడు, నేనేం చెప్పినా ఓకే బాబా అంతా నీ ఇష్టం అనేవాడు. ఇలాగే బ్రతికితే కొన్ని రోజుల తర్వాత వాడి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను తప్ప ఏమీ కనపడదేమో అనిపించింది. అందుకే వాడికంటూ సొంతంగా బ్రతికే తెలివితేటలు రావాలని, అమ్మా నాన్నకి దూరంగా బ్రతికేటప్పుడు వచ్చే కష్టాలను వాడు భరించే విధంగా, జయించే విధంగా అయిష్టంగానే హాస్టల్ జీవితాన్ని అలవాటు చేశాను. చదువుకునేటప్పుడే తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా నాకున్న చెడు అలవాట్లన్నీ బంద్ చేసి వీళ్ళ కోసమే బ్రతికేలా నా జీవితాన్ని మార్చుకున్నాను.